చరిత్ర సృష్టించబోతున్న బిగ్ బాస్ ఎలాగో తెలుసా? అనుకున్నది జరిగితే 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు 6 టాస్కులు. ఏంటి 6 టాస్కులు ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. నేను అటు నుంచి ఈరోజు వరకు లైవ్లో జరిగినవి కానీ, లేదంటే వాళ్ళు ప్రోమోలో వేసినవి కానీ, వాళ్ళు ప్రోమోలో వేసుకున్నవి చూసుకున్నా కూడా ఫస్ట్ వేసిన ప్రోమోలో స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఉంది, ఆ బాల్స్ టాస్క్ ఉంది. ఏది ఫస్ట్ విష్ణుప్రియ గెలిచింది, రెండోదేమో ఈ నిఖిల్ గెలిచింది, పృథ్వీ వర్సెస్ నిఖిల్ది. థర్డ్ది స్పెల్లింగ్ టాస్క్ కూడా జరిగింది, అది వేయలేదు ప్రోమోలో, బట్ అది కూడా వస్తుంది, అది మణికంఠ గెలిచింది. ఫోర్త్ది మళ్ళీ సెకండ్ ప్రోమో నుంచి స్టార్ట్ చేస్తే నారింజ మిఠాయి అంటే ఆ పలిపి ఆరెంజ్ పోసారు చూసారా, అదొక టాస్క్, అది ఇద్దరు గెలిచింది. దాని తర్వాత వ్యాక్స్ టాస్క్, ఇప్పుడు లేటెస్ట్ ప్రోమోలో వచ్చింది సాక్స్ టాస్క్. అంటే 6 టాస్క్ ఈరోజు మనకి టెలికాస్ట్ చేయబోతున్నారు. ఎంత నిజంగా ఆ టాస్క్లు టెలికాస్ట్ చేస్తే అక్కడ ఏముంటుంది, ఎపిసోడ్లో డిస్కషన్స్ ఏముంటాయి, మ్యాటర్ ఏముంటుంది, గొడవలు ఏమి చూపిస్తారు, ఫైట్స్ ఏం చూపిస్తారు, మొత్తం కట్ చేసి లేపారేస్తారు. 6 టాస్క్లను చూపిస్తారు. ప్రోమోలో వచ్చిందని ఎపిసోడ్లో వస్తుందా, లేదంటే అక్కడ కూడా లేపేస్తారా? ఇదంతా ఎందుకు అంటే, అక్కడ ఎపిసోడ్ ఏదైతే నామినేషన్స్ ఎపిసోడ్ జరుగుతుందో దాన్ని 2 ముక్కలు చేశారు. పోనీ అదేమైనా సూపర్ డూపర్గా ఉంది, బలంగా ఉందంటే వేయచ్చు కదా. అసలు దాన్ని ఎవరైతే నామినేషన్ బాగాలేదో అవి కట్ చేసేసి దాన్ని ఎక్స్ట్రా కట్స్ వాటిని వేస్తే చూసుకున్న వాళ్ళు చూసుకుంటారు, లేదంటే లేదు. అది అసలు వీళ్ళు చేయాల్సిన పని. చాలా తూచుకుండే నామినేషన్స్ అని తీసేయాలి. అందులో నుంచి తీసేవి లైవ్లు ఎపిసోడ్లు సింక్లో పెడితే చూసేవాడికి కొద్దిగా ఒగ్గిపోస్తుంది. అంటే లైవ్లో నేను చూస్తున్నా, ఈరోజు ఎపిసోడ్లో ఇది చూస్తాను, నైట్ ఏం జరిగింది అన్నీ తెలుసుకోవడానికి ఉంటుంది. లైవ్ ఏమో ఒకటి జరుగుతుంది, ఎపిసోడ్ ఏమో ఒకటి జరుగుతుంది, ఇది సింక్ అయ్యేపాటికి వారం ఎండ్ అయిపోతుంది. అసలు కంప్లీట్ ప్లానింగే రాంగ్ అనిపిస్తుంది. ఎయిదర్ సోమవారం కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఛానల్తో ఎక్స్టెండ్ చేసి కంప్లీట్గా ఎపిసోడ్ వేయటం నామినేషన్స్, లేదంటే వాళ్ళు మాట్లాడుకున్న తూచ్ పాయింట్లన్నీ లేపేయటం, ఇంకేం చేయలేము. కానీ సింక్లో ఉండాలి లైవ్ ప్లస్ ఎపిసోడ్, అప్పుడే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నా ఉద్దేశం. ఎనీవే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. లైవ్లో ఆ వ్యాక్స్ టాస్క్ ఒకటి జరిగిపోయింది, సో దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు మనం ఆ పల్పి ఆరెంజ్ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ప్రోమోలో ఇంకో సాక్స్ టాస్క్ చూపించారు, సో దాని గురించి మాట్లాడదాం. సో వ్యాక్స్ టాస్క్కి నిఖిల్ని, పృథ్వీని, నబిల్ని సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. ఇది మీకు తెలిసిందే, మీరు అది ప్రోమోలో చూసిందే. సో ఏంటి అంటే టాస్క్ నీస్ కింద నుంచి వ్యాక్స్ చేసుకోవాలి, మళ్ళీ చెస్ట్ పైన వ్యాక్స్ చేసుకోవాలన్నమాట. ఇది 50,000 రూపీస్ టాస్క్. ఫస్ట్ ఇది చెప్పంగానే పృథ్వీ నేను చెయ్యలేను, నేను గివ్ అప్ ఇస్తానని చెప్పి కూర్చున్నాడు. ఎందుకంటే పృథ్వీకి కానీ నబిల్కి కానీ ప్రాబ్లం ఏంటంటే చెస్ట్ పైన గట్టిగా దట్టంగా ఉంది హెయిర్. సో ఏంద్రా మీరు అడవలా పెంచుకున్నారు, ఎందుకు రాని? నిఖిల్కి ఏమో అంత హెయిర్ లేదు బాడీ మీద, కింద కాళ్ళ మీద అందరికి సమానంగా ఉన్నట్టుంది, కానీ బాడీ మీద లేదు. నేను ఇచ్చేస్తాను, గివ్ అప్ ఇచ్చేస్తాను. పృథ్వీ అయితే వెళ్ళి బాత్రూంలో కూడా దాక్కున్నాడు. వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చి యష్మి అబ్బాయి అరే స్టార్ట్ చేయరా, కావాలంటే మధ్యలో ఇచ్చేద్దు కానీ పరుగు పోతా లేదంటే అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట. నబిల్కి కూడా చాలా ఉంది. సో నబిల్ అయినా సరే గివ్ అప్ ఇస్తాను అలా ఏం అనలేదు, కూర్చున్నాడు చేద్దాం అది అని చెప్పి. వీళ్ళకి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు సపోర్ట్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళ టీంలో వాళ్ళు నిఖిల్కి మణికంఠ సపోర్ట్ చేశాడు, తనకేమో నబిల్కి నైనిక చేసింది, వేరాజ్ పృథ్వీకేమో ప్రేరణ చేసింది. నాకు అసలు ఎమోషన్స్ ఏమో నేను లాగేస్తాను, పీకేస్తాను, నేను చేస్తాను, నొప్పి రాకుండా చేస్తాను తనకు చెప్పి పక్కనే ఉంటాం, పీకేద్దాం ఏదైతే అదే ఇద్దని చెప్పి. దీనికి సంచాలకుగా ఎవరిని ఎంచుకోవాలంటే వీళ్ళు సోనియాని ఎంచుకున్నారు సంచాలకుగా. సోనియా డెసిషన్ బాగా నచ్చింది యాక్చువల్గా. సో జరిగిన తర్వాత ఏమైందంటే వీళ్ళు తీయడం స్టార్ట్ చేశారు కాళ్ళకి. ఇదంతా పైన చెస్ట్ దగ్గర తీసేటప్పుడు మాత్రం నబిల్ ఫస్ట్ ఇలా పెట్టి తీసినప్పుడు ప్రాణం పోయింది. నబిల్కి గిలగల ఆడిపోయాడు. పృథ్వీ అది అసలు పెట్టడానికి కూడా భయపడ్డాడు. ఇది పృథ్వీ గివ్ అప్ ఇవ్వటం రైటా రాంగా అంటే అది చాలా పెయిన్ఫుల్ అబ్బా నిజం చెప్పాలంటే. సో వీళ్ళు మామూలుగా చాలా అది వీకెండ్లో ఆడినప్పుడే అరుచుకుని గోల్ పెడతా ఉంటారు. సో పృథ్వీ గివ్ అప్ ఇచ్చేసి ఓన్లీ కాల్ వరకు చేసుకొని అమ్మ నా వల్ల కాదనుకున్నాడు. నిఖిల్ కొంచెం స్పీడ్గానే చేశాడు. సో నిఖిల్కి హెయిర్ తక్కువ ఉంది, అయినా సరే నొప్పి భరించుకొని చేసుకున్నాడు. నబీల్ది మాత్రం అసలు రెడ్గా అయిపోయి ఫేసు చెస్ట్ ఇదంతా ఎర్రగా అయిపోయి కందిపోయాడు, వెళ్ళాడు పాపం. గిలగిల గింజుకున్నాడు, అయినా తగ్గలా. పెట్టుకొని పీకుతా ఉంటే ఆదిత్య ఓం గారు వెళ్ళి పాప ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కమాన్ నబిల్, యూ కెన్ డూ ఇట్, యు ఆర్ ఎ ఛాంపియన్, కమాన్ అది అని చెప్పి పాప ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. బాగా కష్టపడ్డాడు. కాకపోతే నబిల్కి కొద్దిగా హెయిర్ ఉండిపోయింది. సో సోనియా ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది ఇక్కడ అని చెప్పి నేను ఆలోచిస్తాను అనమాట. హెయిర్ చూస్తేనేమో క్లీన్గా ఉన్నది కొంచెం నిఖిల్ది, మనకు కనిపించినంతవరకు కానీ ఆవిడ కనిపించినంతవరకు కానీ. బట్ నబిల్దేమో కష్టం ఎక్కువ ఉంది, ఎందుకంటే నబిల్ది హెయిర్ ఎక్కువ ఉంది. సో హెయిర్ ఎక్కువ ఉంది, తీయటం కొంచెం కష్టం, పెయిన్ ఎక్కువ ఉందన్నమాట. అరే అసలు ఆ వ్యాక్స్ టాస్క్కి నువ్వు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు ఏంటా అని చెప్పి మీలో కొంతమంది కనిపించుండొచ్చు, కానీ ఏం చేయలేం భయ్యా.
అక్కడ అదే వచ్చింది, మనం అదే చూసుకోవాలి, మనం అదే చెప్పుకోవాలి, అందులోనే వీరుల్ని సూర్యుల్ని ఎన్నుకోవాలి, ఇంక చేసేది ఏం లేదు. యాక్చువల్గా ఇది వీకెండ్ అప్పుడు కానీ ఎప్పుడైనా సరే సరదాగా చిన్న పనిష్మెంట్ లాగా ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పుడు దాన్నే ₹1,00,000 50,000 ప్రైజ్ మనకి పెట్టాడు. నన్ను నేను తిట్టుకోవద్దు, నేనేం చేయలేను, ఇంకా ఇలా చెప్పాలి కూడా చెప్తున్నా. సో సోనియా చాలా తీవ్రంగా ఆలోచించి పరిపరి విధములుగా పరితపించిన తర్వాత బాగా కూర్చొని ఒక డెసిషన్కి వచ్చింది. ఏంటి అంటే, సో నేను ఇంకా నిఖిల్ని చేసేదాన్ని కూడా చేయలే, నబిల్ని విన్నర్గా ప్రకటించింది. చాలా మంచి డెసిషన్, కరెక్ట్గా అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ హెయిర్ ఎక్కువ ఉంది నబిల్కి, కష్టం ఎక్కువ ఉంది నబిల్కి, కొద్దిగా గొప్ప క్లీన్గా నిఖిల్కి ఉన్నా సరే అందరూ అప్రిషియేట్ చేశారు. ఈవెన్ యష్మి ప్రేరణ కూడా మాట్లాడుకుని డెసిషన్ మాత్రం రైట్, కరెక్ట్గానే ఇచ్చింది అని చెప్పి నబిల్కి వేయాలి. నాకు కూడా అనిపించింది నబిల్కి ఇవ్వాలని, ఎందుకంటే హెయిర్ ఎక్కువ ఉంది, తీయటం కష్టం కాబట్టి, అంతే, అంతమించేం లేదు. ఒక తూచ్ టాస్క్కి నేను ఒక 5 నిమిషాలు రివ్యూ చెప్పానంటే మనతో మామూలుగా ఉండదు మరి. అందుకనే లైక్లు సబ్స్క్రైబ్లు అడుగుతా ఉంటా. అసలు అడిగినా అడగలే, ఎందుకంటే ఇప్పుడు అది నాకు కూడా అడగాలనిపిస్తుంది, అట్లా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని. కొద్దిగా ఆగుదాం, మంచి వైల్డ్ కార్డ్స్ నిన్న మొన్న రీల్ పెట్టాను కదా, వచ్చిన తర్వాత అప్పుడు గట్టిగా ఉంటుంది. సో నెక్స్ట్ 6వ అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఇది 6th టాస్క్, ₹1,00,000 విలువైన టాస్క్. ఏంటంటే చివరి వరకు కాళ్ళకి సాక్స్లు ఉండేలా చూసుకోవటం. అది సాక్స్ పట్టుకో లాక్కో అని చెప్పేదో దానికి ఏదో పేరు పెడతారు. సో సాక్స్లు ఎలా ఉన్నాయంటే మనం రెగ్యులర్గా వేసుకునే సాక్స్లు కాదు, కొంచెం పొడుగు ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే మన కాలు దాటి ఇంకొంచెం ముందుకుంటే ఏం చేయాలంటే ఒక్కొక్క కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ అక్కడ బౌండరీ పెట్టారు. వాళ్ళు ఆ బౌండరీ లోపల నుంచొని ఒకళ్ళ సాక్స్ని ఒకళ్ళు తొక్కి వాళ్ళని కొంచెం అంటే వాళ్ళు కొంచెం అలా లాగేస్తూ ఉండాలన్నమాట తొక్కి. సో అలా కాళ్ళకున్న సాక్స్ని లాగేయాలి. ఇది సాధ్యపడిద్దా అంటే ఇది సాధ్యపడదు. ఎలా వస్తుంది? సాక్స్ నువ్వు తొక్కుతావు, నేను వెనక్కి జరిగితే కానీ ఓడదు, నేను వెనక్కి జరగను. సో ఏం చేయాలి అప్పుడు? లైన్ ఇచ్చాడు అందుకనే. సో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి ఏదో ఒకటి చేసి. బట్ ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి, నేను గమనించింది చెప్తున్నా. ప్రోమోలో నేను చూసింది కానీ నాకు తెలిసింది కాదు. ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వాలా, కింద మొత్తం బ్లైండ్స్ దించి రెడీ చేస్తున్నట్టున్నారు. చేతులు వాడకూడదు, వేరే వాళ్ళని ఎవరిని పుష్ చేయకూడదు. అంటే ప్రోమోలు గమనించి చేతులు అనగబెట్టుకున్నారు. ఈ పుషింగ్ కోసం గొడవ అయింది అక్కడ హౌస్లో. నన్ను పుష్ చేశారు, పుష్ చేయలేదు, టచ్ చేశారు, టచ్ చేయలేదు. ఓన్లీ కాళ్ళతో యూజ్ చేసి సాక్స్లు మాత్రమే లాగాల్సి వస్తుంది. ఎవరిని టచ్ చేయకూడదు, ఎవరిని పుష్ చేయకూడదు. అది బిగ్ బాస్ రూల్స్ పెట్టాడో మరి ప్రేరణ పెట్టింది తెలియదు. ప్రేరణ సంచాలక్ బౌండరీ గీశారు. ఈ బౌండరీ దగ్గర కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే జస్ట్ సాక్స్ టచ్ అయినా అవుటా, లేదంటే మన పాదం బయటకు వెళ్తా అవుటా అన్నది తెలియాల్సి ఉందన్నమాట. సో టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మణికంఠ మనం ఎలా పరిగెత్తడం చూసాం. నాకు కనిపించిన వరకు మణికంఠ కాలు బయట పెట్టలేదు కానీ బట్ సాక్స్ మాత్రం బయటికి వెళ్ళింది. సో మరి అక్కడే మరి ఇది మనం అది ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి. సో మణికంఠని వీళ్ళు అవుట్ చేశారు. దానికన్నా ముందు ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి టీం నుంచి ఇద్దరు జాయిన్ అయ్యారు ఈ టాస్క్ ఆడటానికి. మరి ₹1,00,000 మరి చివరిది అనుకుంటే ఇది మరి మణికంఠ నిఖిల్ వాళ్ళిద్దరికి ఇంకా ఆప్షన్ లేదు, ఆడతానే ఉన్నారు వాళ్ళ టాస్క్లు. అభయ్ పృథ్వీ యష్మి టీం నుంచి, నైన్కా టీం నుంచి నబీల్, విష్ణుప్రియ నైన్కా టీం నుంచి, ఇందులోంచి మాత్రం వచ్చారు. నాకు అర్థం కాదు ఏంటంటే బిగ్ బాస్ భాష అస్సలంటే అస్సలు ఆడలా. ఆయన ఎందుకు మీరు ఒక్క టాస్క్ కూడా పిలవలేదు? ఆయన ఏమైనా ఉపవాసంలో ఉన్నారా, లేదంటే ఆయన కంటెంట్ ఎక్కువైపోయిందా, లేదంటే ఆయన బయటకని పెద్ద పేరు వచ్చింది? నాకు అర్థం కాల. అంతేం లేదు ఇక్కడ ఎవరికే. అంటే ఉన్నోళ్ళలో కొద్ది గొప్ప అని చెప్పుకోవటం తప్పితే ఇక్కడ ఎవరికేమీ అసలు హారతలు పెట్టేసి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఏం లేదు. ఇక్కడ ఆర్మీలో బిల్డ్ అవ్వాలి. మరి ఆయన ఎందుకు మీరు ఆపేశారు నాకు అర్థం కాల. ఆయన పేరు ఒకసారి కూడా రాలేదు ఒక టాస్క్ కూడా. సో మణికంఠది అయిపోయింది. దాని తర్వాత పృథ్వీది కాలు అయితే మాత్రం బయట పెట్టలేదు, సాక్స్ టచ్ అయిందంటే గాల్లో ఉంది. సో క్లియర్గా అయితే మాత్రం అంత ఎవిడెంట్గా ప్రోమోలో అయితే కనిపించట్లా. బట్ వీళ్ళందరూ గట్టిగా అరిచారు. ప్రేరణ కూడా ఇచ్చేసింది. కాలు అయితే మాత్రం బయట లేదు, సాక్స్ కూడా టచ్ అయిందో లేదు తెలియదు. బట్ బౌండరీ చివరి నుంచి వెళ్తున్నాడు, అది గాల్లో వెళ్ళిందా టచ్ అయిందా అన్నది ఎంత స్లో మోషన్లో చూసినా కూడా తెలియలా. బట్ సంచాలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్. సో ప్రేరణ తనని అవుట్ చేసింది. దాని తర్వాత ఇక్కడ చూస్తే నైనిక సీత హ్యాపీ, సోనియా మాత్రం లేదు బయటికి వెళ్ళలేదు అని అరుస్తూ ఉంటాం. మీరు గమనించవచ్చు. దాని తర్వాత విష్ణుప్రియ. సో విష్ణుప్రియ ఇక్కడ ఒంగోని ఏదో చేయబోయింది. అబ్బాయి వచ్చి ఇలా పైనుంచున్నాడు. ఈ అమ్మాయి లగబోయింది. వెనకాల కాళ్ళ నుంచి పెట్టి సాక్స్ లాగటం ఏదో చేయబోయినట్టున్నాడు. బట్ చేతులతో అయితే మాత్రం ఎక్కడ టచ్ చేయలేదు, మొహానికి కూడా టచ్ చేయలేదు, అక్కడ బాడీ కూడా ఎక్కడ టచ్ చేయలేదు. పైన ఉన్నాడంతే. తను లేస్తుంది, ఈయన పక్క ఎలా లేచాడు, ఆయన కూడా లేచాడు. ఆవిడ లేచేపటికి ఆవిడ బ్యాలెన్స్ తప్పేసి వెనక పడిపోయింది. సో లైన్ నుంచి వెనకబడింది కాబట్టి అవుట్. సో ఇక్కడ మాత్రం గొడవ అయితే ఏమంటాడు అబ్బాయి మన ప్రోమోలు చూస్తున్నది, నేను టచ్ చేశానంటే ఇక్కడి నుంచి కాదు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను. సో నాకు కూడా టచ్ చేసినట్టయితే అనిపించలేదు ప్రోమో చూసినంత వరకు మాత్రం. చేతులతో అట్లీస్ట్ తన మొహం మీద అయితే అస్సలు టచ్ చేయలేదు. సోనియా ఎవరి టీంని వాళ్ళ టీంని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, టచ్ చేశారనే చెప్తారు కదా అని చెప్పి సోనియా గట్టిగా అరవడం చూడొచ్చు. అంటే ప్రేరణ వాళ్ళ టీంని వాళ్ళని అడుగుతున్నట్టుంది సంచాలకుగా, వాళ్ళు టచ్ చేసినట్టు మీకు అనిపించిందా ఏంటి అని చెప్పి. విష్ణుప్రియ మొహమ్మద్ తగిలిందని నేను చెప్తున్నాను కదా అంటది. సో మొహమ్మద్ అయితే అబ్బాయి తగిలినట్టు నాకైతే అనిపించలేదు. మేబీ మన ఎడిటర్ మాయ చేసి ముందు వెనక ముందు కట్ చేసి ఏదైనా చేస్తే మాత్రం అప్పుడు మనం ఫూల్ అవుతాము. అలా కాకుండా చూపించిన ఫ్లోలో అయితే మాత్రం
టచ్ అవ్వాలి మొహం మీద. విష్ణుప్రియ అయితే ఈ పాయింట్లో అవుట్, ప్రోమోలో చూపించినంత వరకు వేసుకోకండి కింద. నెక్స్ట్ ప్రేరణ బెనిఫిట్ ఆఫ్ డౌట్లో, సో ప్రేరణ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తనని లోపల ఉంచుదాన్ని డిసైడ్ అయితే పృథ్వీ వచ్చాడు. అదే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి. పాయింట్ కరెక్టే అంటారా పృథ్వీది? సో తను కూడా క్లియర్గా వెళ్ళలేదు, ఎందుకంటే ప్రేరణ ఇటు సైడ్ ఉంది, తనేమో అటు సైడ్ సరిగ్గా కనిపించుండదు. ఇక్కడ ఏంటంటే తను కూడా తన టీమే కదా, ఒకళ్ళు ఇచ్చినా కూడా అది గేమ్ కింద నువ్వు కావాలని ఇచ్చావు, పైగా మీరు బ్యాచ్ అని అంటారు, అలా కూడా అవుట్ చేసి ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే వీళ్ళందరికీ భయం ఒకటి మనసులో ఉంటుంది. విష్ణుప్రియ అభయ్ అగైన్ మన ప్రోమోలో చూపించిన దాంట్లో అభయ్ విష్ణుప్రియ సాక్స్ తొక్కుతూ అలా ఉన్నాడు అనమాట. విష్ణుప్రియ కింద పడింది, లేగలేకపోతుంటే ఈయన సాక్స్ తొక్కుంచాడు. ఇంకా లేగలేక ఏం చేయాలో మరి ఇంకేమో కానీ లేదంటే మర్చిపోయిందో కానీ ఆవిడ చేతులు మాత్రం వాడటం మనం చూడొచ్చు. చేతులు వాడి అభయ్ని పుష్ చేసింది. పుష్ చేస్తే షీ పుష్డ్ అని చెప్పి ఆవిడని అవుట్ చేశారు. ప్రేరణ ఈ పుష్డ్, ఐఎమ్ సేయింగ్ ఈ పుష్డ్ అని చెప్పి గట్టిగా అరవడం కూడా వచ్చేసి. ప్రేరణ మరి చిన్న వాటికి కొంచెం ఫ్రస్ట్రేషన్ అయిందా లేదంటే నిజంగా అంతసేపు ఆవిడని ఇబ్బంది పెట్టారు, ఆవిడ సహనాన్ని పరీక్షించారని చూడాలి. బట్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా, చాలా ఫ్యూరియస్గా కనిపిస్తూ ఉంది. నువ్వు బయటికి రా అంటే నేను రాను, నేను పుష్ చేయలేదు, సో నేను రాను, అదే నేను పుష్ చేయలేదు అంటుంది. ఇంకో పక్కనేమో పృథ్వీ యష్మి డాన్సులు చూడొచ్చు మనం, జింకి అని. ఇదే తగ్గించుకుంటే మంచిది అని చెప్పి ప్రకాష్ మేము పడుతుంది ఇక్కడ. సో నేనంటే సోనియా డిస్క్వాలిఫై అయితే ఎందుకుంటావు ఇంకా గ్రౌండ్లో రా అని చెప్పి. ఓకే మేడం, ఇట్స్ ఓకే, అక్కడ సంచాలక్ ఉంది, సంచాలక్ తీసుకునేది, బిగ్ బాస్ ఉన్నాడు, బిగ్ బాస్ చూసుకుంటారు. నెక్స్ట్ సో ఇంకా రావాల్సిందే కాబట్టి వచ్చింది. బట్ ఇక్కడ చాలా డ్రామా జరిగి ఉంటుంది అనుకున్నా, చాలా గొడవలు జరిగి ఉంటాయి అనుకున్నా. నైట్ ఎపిసోడ్లో ఇది ఒక మసాలా పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకు మించి ఆ స్విమ్మింగ్ పూల్ అవన్నీ కట్ చేసేస్తారేమో 1-2 టాస్కులు, చెప్పలేము. బిగ్ బాస్ 2వ లెవెల్ స్టార్ట్ చేసాడు. ఆటలో 2వ లెవెల్ ఒక కాలుకున్న సాక్స్ తీసేయండి అంట. ఒక కాల్ ఎక్స్ట్రా సాక్స్ వేస్తే బెనిఫిట్ అయిద్దా, ఇంకా అలా ఆడటానికి సాక్స్ కూడా తీసేస్తే బెనిఫిట్ అయిద్దా? మొత్తానికి తీసేయమన్నాడు, వీళ్ళు తీసేశారు. అప్పుడు ఇంకా మిగిలిన దాంట్లో ముగ్గురే అప్పటి వరకు, నిఖిల్, అభయ్, నబీల్. చాలా బ్యాలెన్స్డ్గా ఉంది ఇక్కడ గేమ్. అంటే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు ఉన్నారు, మీరు గమనిస్తే ఎక్కడ ఓవర్లోడ్ లేదు. సో ఇక్కడ నబీల్ సాక్స్ దాచాడు ఇలాగా. సో అంటే దాన్ని మడితే అది కొంచెం ముందుకు ఉంటుంది కదా, దాన్ని వెనక్కి తీసి మడితే కాలు కింద పెట్టాడు. మరి అది అలౌడా కాదా? అలౌడ్ అయితే ఎన్ని సెకండ్లు అలౌడు అంటే ఈయన ఏమంటాడంటే 5 సెకండ్లు కూడా చూడలేదు ఈవిడ నన్ను అంటుంది. అంటే 5 సెకండ్లు ఏమైనా టైం లిమిట్ ఇచ్చారా? 1 సెకండ్ 2 సెకండ్లు అలా దాచుకోవచ్చు అని, అది మనం చూడాలి. ఒకవేళ అది అలౌడే కాకపోతే కనుక నబీల్ అలా దాయటం మాత్రం రాంగే. సో దాగానే నిఖిల్ పాయింట్అవుట్ చేశాడు, ఇంకో ఈయన దాచుకున్నాడు. ఎందుకంటే ఉన్నది ఒక సాక్స్, దాని లోపల దాచేస్తే దాన్ని ఎలా లాగుతారు వెనక్కి? సో అది స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ అని చెప్పలేం ప్రజెంట్. మనకి అది ఒరిజినల్ చూస్తే చెప్తే అర్థం కాదు. అంటే అలా దాయిచ్చలేదు, ఇంక దాచేస్తే లాగాల్సిందే సాక్స్, అది ఎక్స్ట్రా ఉన్నదే కదా మనం లాగాల్సింది, దాన్నే మనం దాచేసి అది స్ట్రాటజీ అంటే అవ్వదు నాకు తెలిసి, అది ఫౌలే అవుతుంది. బట్ అది ఒక 5 సెకండ్స్ దాయచ్చు, అలా ఉంటే కనుక ఈయన ఎన్ని సెకండ్లు దాచాడన్నా చూడాలి. సో ఇది మనకి ఎపిసోడ్లో క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం గొడవ అయింది గట్టిగా. సో ప్రేరణ దట్స్ అవుట్ అని చెప్పింది. నబీల్ లేదు నేను అవుట్ కాదు, ఆవిడ కనీసం ఎంతసేపు దాచా నేను, కనీసం మీరు 5 సెకండ్స్ కూడా చూడలేదు, సో ఒప్పుకోను, 5 సెకండ్స్ చూడలేదు అన్నాడా? సో ఎంతసేపు దాచిపెట్టాను నేను అన్నాడు. దాని తర్వాత లేదు అవుట్ అంటే నబీల్ నేను నాట్ అవుట్ అన్నాడు. 5 సెకండ్స్ కూడా చూడలేదు అన్నాడు. సో లేదు అంటే ఇంకా బిగ్ బాస్ సంచాలక డెసిషన్ ఫైనల్ అంటే ఇంకా తప్పక అందులోంచి బయటకు వచ్చేసాడు. మిగిలింది అభయ్ అండ్ నిఖిల్. సో అభయ్ అండ్ నిఖిల్ ఇక్కడ జరిగినప్పుడు నిఖిల్ అభయ్ది సాక్స్ తొక్కి పట్టుకున్నాడు. అదే టైంలో అభయ్ కూడా నిఖిల్ సాక్స్ తొక్కుదామని ఏం చేశాడంటే నిఖిల్ కాలు తొక్కాడు. అది కూడా మడం మీద తొక్కినట్టు నాకు అనిపించింది, కొంచెం నొప్పి పుట్టే పాయింట్. సో నిఖిల్ వెంటనే డేలని కింద పడ్డాడు, నొప్పితో గిలగల్లాడతా. నాకు ఆ నొప్పి చూసిన బాధ కంటే వీళ్ళందరూ ఏం చేస్తారని ఫ్రస్ట్రేషనే ఉంది. ఓర్ నిఖిల్ నీకెంత పని జరిగిపోయిందో, ఓర్ రాయడు, ఓర్ దేవుడు అని చెప్పి అందరూ చుట్టూ చేరి బిడ్డకి ఏమైపోయిందా అని చెప్పి వీళ్ళు అక్కడ బాధేసుకుంటారా అని చెప్పి నాకు భయం వేస్తుంది, అందరు కన్నీళ్ళు పెట్టుకుంటారు అని. సో మణికంఠ, నయనిక వీళ్ళిద్దరు వెంటనే పరిగెత్తడం చూడొచ్చు. అభయ్ ఆల్రెడీ ఒళ్ళో పెట్టుకొని శాత తీరుస్తున్నాడు. బట్ ఆ మడం మీద తొక్కితే మాత్రం పెయిన్ మాత్రం వీక్స్లో ఉంటుంది. అది కూడా అభయ్ అని మామూలుగా ఉన్నాడు, చుట్టానికి షార్ట్గా ఉంటాడు కానీ కొంచెం బరువు ఎక్కువే, గట్టిగానే నొప్పి వచ్చి ఉంటుంది నొప్పి మాత్రం. సో ఇది కనుక నొప్పి కనుక మంచిగా గట్టిగా అయితే కనుక ఇంకో పర్సన్ ఇంజ్యూర్డ్ అంటే నిఖిల్ ఇంజ్యూర్డ్ అయినట్టు. దానికి ముందు అమ్మాయి పడిపోయింది, సోనియా పడిపోయింది, అలాగే సీతకు కూడా దెబ్బ తగిలింది అన్నారు. ఎక్కడ నేను చూడలేదు కానీ లైవ్లో తగిలిందని అన్నారు సోషల్ మీడియాలో. సో ఇలాగా అంటే మనం పెట్టే టాస్కులు మరి మామూలుగా ఉన్నాయా? పెద్ద పెద్ద టాస్కులు, ఇలాంటి టాస్కుల్లో మినిమం ఇంజరీస్ అవుతాయి, ఏం చేయలేం మనం. చిన్న టాస్కులకి వీళ్ళు పెద్ద పెద్ద ఇంజరీలు చేసుకుంటున్నారు. ఈ టాస్క్ కొంచెం పెద్దదేలేండి, సాక్స్ది వీళ్ళని అనలేం కానీ ఎక్కరించలేం కానీ ఈ సాక్స్ కొంచెం పెద్ద టాస్క్, అంటే కొంచెం కాంప్లికేటెడ్. సంచాలకు కానీ లేదంటే ఆడేవాళ్ళకి కానీ అక్కడ ఉండే వాళ్ళకి కానీ కొద్దిగా ఇది కాంప్లికేటెడ్, ఇందులో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈ పల్పి ఆరెంజ్ టాస్క్ లాంటివి, వ్యాక్స్ తీసుకోవడం లాంటివి కొద్దిగా ఇబ్బంది, కానీ బడ్జెట్ లేదమ్మా వీళ్ళ దగ్గర. చూద్దాం. సో ఇది జరిగింది లైవ్లో. ఆ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు
వెంటనే మీకు ఇన్స్టాగ్రామ్లో చెప్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఛానల్లో జాయిన్ అయితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఫైట్స్ మీద మీ ఒపీనియన్స్ ఏంటన్నది, అంటే విష్ణుప్రియని అబ్బాయి టచ్ చేశాడా లేదా, నబీల్ అవుటా కాదా అన్నది కామెంట్ చేయండి. రాత్రి మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుసుకుందాం. ఓటింగ్ అనాలిసిస్ ఇంక ఈరోజు వద్దులేండి, రేపే చెప్పుకుందాం. సో రేపు మాట్లాడుకుందాం దానికోసం. గుడ్ నైట్ ఎందుకు, నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.